మనం ఇన్సూరెన్స్ చేయించుకున్నాం అనుకోండి, నామినీ ఒకళ్ళ పేరు పెట్టామనుకోండి, మనం ఏదన్నా అయిందనుకోండి, ఆ నామినీకి ఈ డబ్బులు వస్తాయి. అయితే సహజ మరణం అయితే, అలా కాకుండా మర్డర్ అయితే గనక డబ్బులు రావు. ఎవరికి చేసింది మనం ఎవరి పేరు నామినీ పెడితే వాళ్ళకి. సదరు ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఇదిగో వీళ్ళు ఈ డబ్బుల కోసమే మర్డర్ చేశారు కాబట్టి వీళ్ళకి వర్తించదు అన్నటువంటిది ఇప్పటిదాకా ఉన్నటువంటి సిద్ధాంతం. అందువల్లే బతికిపోతున్నారు. లేకపోతే చాలా మర్డర్లు జరిగాయి. మనం చూసాం కదా, ఆ అమ్మాయి మేఘాలయ తీసుకుపోయి చంపినటువంటి మధ్యప్రదేశ్ అమ్మాయి. అట్లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే పంజాబ్ హర్యానా హైకోర్టు మగాళ్ళ జీవితాలకి సంబంధించి ఒక పెద్ద సమస్య అయింది. ఈ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. బల్జీత్ కౌర్ ఎవరైతే సంబంధించినటువంటి కేసు 2009లో బుక్ అయింది. అందులో కన్విక్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళింది 2011 నుంచి. తన భర్తని తనే మర్డర్ చేసింది. ఆ తర్వాత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. కానీ ఏదైతే పెన్షన్, భర్తకు సంబంధించిన పెన్షన్ తనకే రావాలంటోంది. న్యాయస్థానంలో ఆ సదరు సంస్థలైతే, ఇన్సూరెన్స్ సంస్థలైతే ఈ విషయాన్ని చెప్పినాయి. కానీ కోర్టు మాత్రం ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్తుంది. తద్వారా మర్డర్ చేసినా సరే భర్తకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ, భర్తకు సంబంధించిన పెన్షన్ కానీ తీసుకోవచ్చు అంటే దేశవ్యాప్తంగా చాలా సీన్లు మారిపోతాయి.